అవుతుంది, అది తెలియకుండా ఉండదు కవితకి. కాకపోతే ఎప్పటి నుంచో ఇది ప్లాన్ చేసుకుంటూ ఉన్న ఇన్సిడెంట్స్ ఇవన్నీ సందర్భాన్ని బట్టి బయటికి తీసుకొచ్చారా? అయితే అనివార్యంగా కేసీఆర్ నిన్న పార్టీ ఉంటే అంత పోతే అంత వరకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో వారికి ఏం తెలియక కాదు. ఎందుకంటే 20 ఏళ్ళ నుంచి ఆవిడ రాజకీయాలు చూస్తున్నారు. ఎంతో కొంత ఆ సాన్నిహిత్యం కేసీఆర్ గారితో ఉన్నది, కేటీఆర్ గారితో ఉన్నది, అదంతా అబ్బుతుంది. సో ఇవాళ కొత్త పార్టీ పెట్టి ఆలోచన దాకా వెళ్ళారంటే పరిణామాలు ఊహించలేక కాదు. సో దారితీసిన కారణాలతో పాటుగా ఏం చేయబోతున్నారు కవిత? ఏ రాజకీయ పార్టీకైనా ప్రజా సంఘాలు ఉంటాయి. పార్టీని పెంచడానికి, విస్తృతం చేయడానికి ఉంటాయి. జనరల్గానే టీఆర్ఎస్ కున్నటువంటి లేదా బీఆర్ఎస్ కున్నటువంటి ప్రజా సంఘాల్లో యాక్టివ్ ఉన్నది గత 20 ఏళ్ళుగా జాగృతి సంస్థ ఒకటి, తర్వాత సింగరేణి కార్మిక సంఘం ఒకటి. ఈ రెండింటికి కూడా ఆవిడ అధ్యక్షురాలు ఉండటం, ఆవిడే నడపడం అనేటువంటి చేసింది. జనరల్ కార్యక్రమాలు కాక సహజంగానే వాటికి దరిదాపు బతుకమ్మ మంచి ఊపులో ఉన్నప్పుడు, పార్టీ ప్రోత్సహిస్తూ ఊపులో ఉన్నప్పుడు కేటీఆర్ కన్నా ఎక్కువ ఫెమిలియర్ అయిపోయింది కవిత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో. ఈ పరిస్థితుల్లో ఎంపీగా గెలిచి ఈ కార్యక్రమాలు చేస్తుండటంలో సహజంగానే తను డెసిషన్ మేకింగ్లో నా పాత్ర కూడా ఉండాలనుకుంటుంది. అంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తీసుకునేటువంటి డెసిషన్స్లో నాది కూడా షేర్ ఉండాలనుకుంటుంది. నన్ను కూడా సంప్రదించాలి, నేను కూడా పాత్రధారని అనుకుంటుంది. అనుకుంటున్నటువంటి క్రమంలో సహజమేనా? ఓవర్ అంబిషియస్ ఏం కాదా? సహజమేనా? సహజమే. ఏ పార్టీలో అయినా ఉంటుందండి. ఏ పార్టీలో అయినా యాక్టివ్గా పనిచేసే వాళ్ళకు డెసిషన్ మేకర్లు నా పాత్ర ఉండాలి. వీరు నిర్ణయిస్తే నేను చేయటమేనా, ఎప్పుడు నేను కూడా నిర్ణయంలో ఉండాలి అనేటువంటి అన్ని పార్టీల్లో ఉంటుంది అది. కాబట్టి అటువంటి పాత్ర ఆమె వ్యక్తిగతం కాకుండా పార్టీ ప్రోత్సాహంతో ఆ స్థాయికి ఎదిగింది. ఇది వాస్తవం. తర్వాత రెండవది, ఇవాళ అరెస్ట్ అయిన తర్వాత సస్పెండ్ చేసి ఉంటే, లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత సస్పెండ్ చేసి ఉంటే పార్టీకి క్రెడిబిలిటీ ఉండేది. బీఆర్ఎస్ చాలా నిజాయితీగా ఉంది, ఈవిడ అవినీతికి పాల్పడదు కాబట్టి లిక్కర్ ఉంది, పార్టీ ఇమేజ్ దెబ్బతినదని చెప్పి సస్పెండ్ చేస్తే అప్పుడు బీఆర్ఎస్ అసలు అవినీతిని సహించదు అనేటువంటి స్థితి వచ్చిండేది. కానీ ఇవాళ కాళేశ్వరం మొదలైన నుంచి అట్లా అమిత్ షా నుంచి ఇటు రాహుల్ గాంధీ వరకు కింది లీడర్ల వరకు కాళేశ్వరం ఏటీఎంగా మారిందని అనేక సార్లు విమర్శలు చేస్తూ వచ్చారు. ఇలా విమర్శలు చేస్తే వాస్తవానికి టీఆర్ఎస్ను ఓడించిన దాంట్లో అరడజన కారణాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఒక కారణం. అయినా ఒక 50% మంది ఈ రాజకీయ ఆరోపణలే అని అనుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు కవిత అనకొండలు వీళ్ళిద్దరే అని చెప్పేసి అనడంతో అన్ని వర్గాలు ఏమనుకుంటున్నాయి, ఇప్పుడు మేము గత 5-6 ఏళ్లుగా మేము అవినీతి జరిగిందంటే ఎవరు కాదన్నారు టీఆర్ఎస్ వాళ్ళు, ఇప్పుడు కవితే అన్నది. కవితకు 2 బ్లేడ్స్ ఉన్నాయి, ఒకటి ప్రముఖ నాయకురాలు కావటం, 2 కేసీఆర్ బిడ్డ కావటం. కాబట్టి ఇంటర్నల్ విషయాలు కూడా తెలిసినటువంటి కవితే అవినీతికి పాల్పడ్డన్న తర్వాత ఇంకా వీళ్ళు ఏం జవాబు చెప్తారని పార్టీని బాగా కార్నర్ చేయగలుగుతున్నారు నిన్న వాళ్ళ ఆ ఆరోపణ చేసిన తర్వాత. కాబట్టి వాళ్ళ అరెస్ట్ అయిన తర్వాత బయటకు వచ్చి నా గురించి వీళ్ళు బీజేపీ తోటి పొత్తు పెట్టుకుంటాం, కలిపేద్దాం అన్నారు అన్నట్టు డ్యామేజింగ్ ఉంది. ఇప్పుడు మరింత డ్యామేజింగ్ ఉంది. ఇది ఒక భాగం. కవితకు ఉన్నటువంటి శక్తి అంటే వాళ్ళ బయటికి పోయినా ఏదో బీఆర్ఎస్ను చీల్చి, క్యాడర్ను చీల్చి, నాయకులను చీల్చి ఆల్టర్నేటివ్గా తయారైద్ది అన్నటువంటి నమ్మకం ఎవరికి లేదు. అది అన్ని పార్టీలు కూడా వ్యక్తులు పోయినటువంటి వాళ్ళు కొన్నాళ్ళు సస్టైన్ అయ్యారు. ఆ తర్వాత ఏదో పార్టీలు చేరటం, లేదా పొత్తు పెట్టుకోవటం, లేదా మళ్ళీ పార్టీలు చేరటం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇప్పుడు మనకు టైం లేదు, అవన్నీ వివరించాల్సిన పని లేదు. కానీ ఫిజికల్గా చేసే డ్యామేజ్ కన్నా మోరల్గా డ్యామేజ్ ఎక్కువ చేయగలుగుతుంది. రేపు రానున్న కాలంలో అనేక విషయాలు, అంతర్గత విషయాలు ఒక్కొక్కటి, ఇప్పుడు ఆవిడ మీద ఎదురుదాడికి దిగితే అనేక విషయాల మీద తను ఆల్రెడీ ఎదురుదాడి ప్రారంభమైంది. కవిత ఉంటే ఎంత పోతే ఎంత నిన్న మహిళా సీనియర్ నేతలందరూ పెట్టి మాట్లాడారంటే ప్రారంభం అయిపోయింది, దాడి ప్రారంభమైంది. కాబట్టి భవిష్యత్తులో అంతర్గతంగా జరిగినటువంటి విషయాలు ఏమిటో ఒక్కొక్కటి బయట పెడుతూ ఉంటే దానివల్ల ఎక్కువ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. తనేదో పార్టీ చీల్చి డ్యామేజ్ చేసేదానికన్నా తను అంతర్గత విషయాలు ఏవైనా, ఇప్పుడు అనకొండలు, హరీష్ రావు అంటే గత 5 ఏళ్లుగా 2 ప్రతిపక్ష పార్టీలు చేసిన డ్యామేజ్ కన్నా కవిత నోటి నుంచి వచ్చినాక ఎక్కువ డ్యామేజ్. అంటే ఒకటి సత్యం గారు, దీనికన్నా ముందు ఆవిడ ఎప్పుడైతే ఆ లేఖ రూపంలో అమెరికాలో ఉండగా లేఖ లీక్ అవడం, ముందు జైలు, దానికన్నా ముందు ఎక్కడి నుంచో ఈ అసంతృప్తి మీరన్నట్టు ఆ డెసిషన్ మేకింగ్ దీనికి సంబంధించి పెరిగిపోయి ఉండాలి. బహుశా ప్రయత్నాలు చేసి ఉండొచ్చా? ఎందుకంటే కేసీఆర్కి వారు లెటర్లు రాస్తారు, లేకపోతే నేరుగా మాట్లాడవచ్చు. నా ప్రాముఖ్యత, ప్రాధాన్యత విషయంలో మాట్లాడి అది ఫెయిల్ అయ్యి ఇంకా అవకాశం లేదన్న తర్వాతే నిర్ణయం తీసుకుని ఉండొచ్చా?
ఖచ్చితంగా. ఎందుకంటే బయట వాళ్ళైతే కేసీఆర్ని అప్రోచ్ కావటం కష్టం కానీ అంతర్గతంగా అమ్మ నాన్న దగ్గర అది ఓపెన్ చేయడం పెద్ద అవును. కష్టమేం కాదు. పెద్దగా అందులో ఆడపిల్లకి అసలే కాదు. కాబట్టి అది ఓపెన్ చేసి ఉంటుంది. నీ పాత్ర నువ్వు నిర్వహించు కానీ అన్నయ్యకి అడ్డం రావద్దు అని చెప్పేసి అని కూడా అని ఉంటారు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ క్లెయిమ్ని తను కోరి ఉంటుంది. తర్వాత రెండోది, ఏ పార్టీలైనా బహిరంగంగా లేఖలు రావటం అనేది క్రమశిక్ష రాహిత్యం. ఉమ్. ఇప్పుడు గతంలో జానారెడ్డి లేఖ రాస్తే నేనే డిబేట్ చెప్పాను. మీ డిబేట్లో జానారెడ్డి అధిష్టానానికి లేఖ రాయటం తప్పు కాదు కానీ పత్రికలకు విడుదల చేయటం తప్పు అనేది అవును, అంతేగా. అంతర్గతంగా ఎన్నైనా చర్చ జరగవచ్చు. కానీ ఆ తప్పు కూడా ఈవిడ చేయలేదు. కవిత అంతర్గతంగా తండ్రికి లేదా అధ్యక్షునికి లేఖ రాసింది. కానీ దాన్ని బయట పెట్టింది ఎవరు అంటే ఖచ్చితంగా కేసీఆర్ని కార్నర్ చేయాలి అనేటువంటి విషయం అంతర్గతంగా ఈ నలుగురినే ఉండి ఉండాలి. లేకపోతే ఎవరో బయట వ్యక్తి బయట పెడితే అది అసలు వాస్తవానికి బయట పెట్టిన వాళ్ళే బహిష్కరిస్తారు. అంటే ఇప్పుడు పత్రికలకు మీరు విడుదల- చెప్తున్న దాన్ని బట్టి క్లియర్ గా ఇది ఆధిపత్యకు సంబంధించిన విషయం అనేది, మరి ఆస్తులకు సంబంధించిన విషయం ఎందుకు వస్తుంది చర్చలోకి? అవి ఇప్పుడు ఆధిపత్యం వెనకాలనే ఆస్తులు ఉంటాయండి. కాబట్టి ఇవాళ ఇప్పుడు ఇన్కమ్ జనరేట్ అయినా లేకపోతే అక్రూ చేయాలన్నా దానికి షేర్ ఒక అథారిటీస్ మీద ఆ షేర్ ఉంటేనే వస్తుంది. కాబట్టి నీకు కనపడని విషయాలు మనం ఊహించాయి ఆస్తుల విషయాన్ని ఆవిడది. కానీ రాజకీయంగా స్టేక్ హోల్డరు కవిత అయినటువంటిది ఆవిడకు ఉన్నటువంటి. తర్వాత రెండోది, కవితకు మనం అబ్జర్వ్ చేస్తే న్యాచురల్గా ఒక లక్షణం ఉంది. స్వతంత్రంగానే పోరాటం, స్వతంత్రంగానే వెళ్ళడం, స్వతంత్రంగానే వ్యవహరించడం అనేది మనం ఆవిడ చూస్తే తెలిసిపోతుంది. కాబట్టి ఇది ఇంకొకల సలహా ప్రకారం పనిచేసి అంటే కేటీఆర్ హరీష్ రావు సలహా తీసుకొని పనిచేసేటువంటి అవకాశం లేదు. తర్వాత మరొక అంశం ఏంటంటే ఇవాళ లేఖ రాస్తే అది బయట పెట్టడంతో సహజంగానే కేసీఆర్ చుట్టూన్న వల్లే బయటపెట్టే శక్తి ఉంది. తర్వాత రెండోది, ఆవిడకున్నటువంటి అనుమానం మనం చేసేదే ఇవాళ హరీష్ రావుకి దాన్ని బయట పెట్టే శక్తి లేదు. ఎందుకంటే కేటీఆర్ కూతురుగా బజార్లు వేయటం అనేది హరీష్ రావుకు ఉన్నటువంటి శక్తి కాదు. కాబట్టి ఆవిడ అన్నటువంటి అయితే సంతోషరావు అన్న బయట పెట్టాలి, లేకపోతే కేటీఆర్ అన్న బయట పెట్టాలి. కానీ సత్యం గారు, ఇప్పుడు ఆ రజతోత్సవ సభ జరిగినప్పుడు హరీష్ చాలా చిన్నబుచ్చుకోవడం, దానికి దూరంగా ఉండడం, అసలు చాలా అసంతృప్తిగా ఉన్నారని వేరే పార్టీలో రకరకాల చర్చలు జరిగాయి. సో ఏమన్నా జరిగితే పార్టీలోంచి ఆరోపణలు బయటకు వస్తుంది అనుకుంటే కవిత రూపంలో రావడం ఒకటైతే, ఇప్పుడు ఇంకొక కీలకమైన అబ్జర్వేషన్ ఏంటంటే వీరి గన్ను, కవిత గన్ను కేటీఆర్ వైపు కాకుండా ఇటు హరీష్ వైపు ఎందుకు తిప్పారు? ఇవాళ డైరెక్ట్ కేటీఆర్ జోలికి పోతే ఇటువంటి వేట్ వస్తుందని చెప్పేసి ఆ థర్డ్ పర్సన్ ని మొదలుపెట్టి ఆ తర్వాత అని అనుకుంటూ నేను అనుకుంటున్నాను ఒక వ్యూహాత్మకంగానే. ఓకే. ఎందుకంటే కేటీఆర్ మీద పెడితే సాక్షాత్తు అధ్యక్షుని మీద పెట్టింది, పార్టీ వర్కింగ్ కమిటీని పెట్టింది అనేది ఒకటి. కేటీఆర్ ఇవాళ సిబిఐకి అప్పచెప్పింది ఏ విషయం మీద అప్పచెప్పారు? కాళేశ్వరం పేరు మీద అప్పచెప్పారు. కాళేశ్వరం కేటీఆర్కి ఏం సంబంధం అని అడుగుతారు పార్టీ శ్రేణులు. కానీ హరీష్ రావు ఇరిగేషన్ మంత్రి కాబట్టి విషయాలన్నీ తెలిసినా కూడా ఇప్పుడు నెంబర్ 1 కేసీఆర్, నెంబర్ 2 కేటీఆర్, నెంబర్ 3 హరీష్ రావు. ఆయన ఇరిగేషన్ మంత్రిగా ఉంటే ఉండొచ్చు, కానీ ఆ ఫైల్ ఎంత, దాని నిర్ణయం ఎంత, కాంట్రాక్టర్లు ఎవరు, మిగతా విషయాలు ఏంటి, ఆ నిర్ణయాధికారంలో కేటీఆర్ లేకుండా అయ్యే అవకాశం లేదు. అందరికీ తెలిసిన విషయం. పార్టీ అందుకే వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కేసీఆర్ అంటే ఇవాళ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు ఒప్పుకో. కాబట్టి సహజంగానే ఇరిగేషన్ లో అప్పచెప్పారు కాబట్టి ఇరిగేషన్ లో సిబిఐ ఎంక్వైరీ చెప్పారు కాబట్టి మా నాన్న సిబిఐ ఎంక్వైరీకి లాగింది వీళ్ళే అని చెప్పేసి ఆ సందర్భంగా ఇరిగేషన్ మంత్రి కాబట్టి హరీష్ రావు మీద చెప్తే జనం నమ్ముతారు లేదా పార్టీ శ్రేణులు నమ్ముతారు అనేటువంటి ఉద్దేశం ఉండుండొచ్చు. కాబట్టి ఈ సందర్భంగా హరీష్ రావు అనకొండలని చెప్పేసి అన్నదని నేను అనుకుంటున్నా. తర్వాత మరొక విషయం ఏంటంటే ఈ లేఖ బయట పెట్టడం అనేటువంటిది ఒకటి అంటే ఖచ్చితంగా తన పాత్రను తగ్గించాలన్నటువంటిది ఒకటి. తర్వాత తన అమెరికా పోయిన తర్వాత సింగరేణి కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడిగా తప్పించే శక్తి హరీష్ రావు కానీ సంతోష్ రావు కానీ లేదు. ఖచ్చితంగా దీంట్లో కేటీఆర్ పాత్ర లేకుండా ఆ ధైర్యం కప్పుల ఈశ్వర్ని సబ్స్టిట్యూట్ చేసే అవకాశం లేదు. ఇది రెండో అంశం. మూడోది, జగదీశ్వర్ రెడ్డి కేసీఆర్ కుటుంబ సభ్యులని అందులో కవితని ఈ విధంగా జగదీశ్వర్ రావు సన్నిహితుడే కావచ్చు కేటీఆర్ కు, కానీ సన్నిహితుడైనా కుటుంబంలో వాళ్ళని ఆమె గురించి మాట్లాడడం ఒక నిమిషం కూడా వేస్ట్ అనే స్థాయికి మాట్లాడరు. కాబట్టి ఖచ్చితంగా వెనకాల కేటీఆర్ నడిపించుండని ఎవరైనా అనుకుంటారు. సహజం అది ఏం చూడాల్సిన పని లేదు. జగదీశ్వరరావు అనేటువంటి ధైర్యం రావటం, సింగరేణి కార్మిక సంఘం నుంచి తొలగించడం, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా తను కేసీఆర్ వారసురాలని నేను కూడా అనేటువంటి క్లెయిమ్ నుంచి పక్కకు తప్పించడానికే లేదా నీ పాత్ర ఇదని గుర్తింపజేయడానికే ఈ విధమైనటువంటి